హాయ్ అండి, అందరికీ నమస్కారం. మే 25 శనివారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు, చిన్నపాటి విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు నిన్న మనం చేసిన వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి అని కోరుకున్నాం. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళే గెలుస్తారు, కానీ కూడా సన్ రైజర్స్ గెలవాలి అని మనం బలంగా కోరుకున్నాం. అదే వీడియోలో మనం చెప్పాము. అదే మాదిరిగా వాళ్ళు గెలిచారు. సన్ రైజర్స్కి మొదటగా కంగ్రాచులేషన్స్. వాళ్ళు గెలవడానికి కూడా వాళ్ళు తీసుకున్న కొన్ని టెక్నిక్స్, బ్యాటింగ్ టైంలో ఎలా చేశారు, ఫస్ట్ 10 ఓవర్లు స్పీడ్గా బ్యాటింగ్ చేయడం కానీ, తర్వాత ఆల్రెడీ పిచ్చి నివేదించింది ఇక్కడ పరిస్థితులు సెకండ్ అంటే 10 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ అనుకూలించదు, బౌలింగ్ బాగా పడుతుందని. మరి అదే మాదిరిగా ఇన్నాళ్ళు ఓన్లీ బ్యాటింగ్తో వీరవిహంగం చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం నిన్న బౌలింగ్తో, ముఖ్యంగా స్పిన్ బౌలర్స్తో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళని మట్టి కరిపించారు. దాదాపు 34 పరుగుల తేడాతో గెలిచారు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గురించి కూడా రేపు విశ్లేషించుకుందామండి. ఏ మ్యాచ్ గెలవబోతుంది, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా రేపు మనం విశ్లేషించుకుందాం. ఈరోజు వార్తలు. ఆంధ్రజ్యోతి: టెన్షన్ అటెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్, కౌంటింగ్ సమయంలో గోల్మాల్ జరగకుండా చూసేందుకు అటెన్షన్. ఇది ప్రధాన పార్టీ అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల ప్రచారం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్ళారు. సాధారణంగా అయితే కౌంటింగ్కు 1-2 రోజుల ముందు దాకా ఇలానే కొనసాగేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. టెన్షన్ పడింది చాలు, విహారయాత్రలను ముగించుకోండి, నియోజకవర్గాలకు విచ్చేయండి, కౌంటింగ్ ఏర్పాట్లను చూసుకోండి. అన్ని పార్టీల నాయకత్వాలు అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చాయి. నియోజకవర్గాలు రావాలని అభ్యర్థులకు ఆదేశం. టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం. పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై ఫోకస్. మండల స్థాయి నేతలతో కూడా సమీక్షలు. మాచర్ల వెళ్ళొద్దు, 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్లో ఉంచుకోవాలి. పిన్నెల్లికి హైకోర్టు కఠిన ఆంక్షలు. పిన్నెల్లిపై సెక్షన్ 307 టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో నమోదు. మరి ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలండి. ఈవీఎం బద్దలుగొట్టిన కేసు విషయంలో మాత్రమే జూన్ 6 వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ఉంది. మరి 307 టీడీపీ ఏజెంట్పై దాడి కేసులో 307 అంటే మరి దాంట్లో అరెస్ట్ చేయాలి కదా. మరి ఎందుకు పోలీసులు వెనకాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆది నుంచి ఆత్రమే. జవహర్ రెడ్డి అడ్డగోలుగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ప్రక్రియ, నోటిఫికేషన్పై గోప్యత, గడువు కూడా తక్కువే, ఆగమేఘాల మీద జాబితా రెడీ. దరఖాస్తుల స్క్రూట్నీ కూడా సరిగా జరగలేదు. పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్ళీ. ఎన్నికల కోడ్కు ముందు హడావుడి. మార్చి 15న యూపీఎస్సీకి జాబితా. అస్మదీయుల కోసం జవహర్, ధనుంజయ రెడ్డిల చక్రం. మరి ఎందుకు ఈయనకింత ఆత్రమో అర్థం కాదు. కనీసం కొంతనా నీతి నిజాయితీ ఉండాలి కదండి జవహర్ గారు. ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయకండి. యూపీఎస్సీ చైర్మన్కు చంద్రబాబు లేఖ. వెరీ గుడ్. అందరి చూపు ఢిల్లీపైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాల్లో 2 యూటీల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు. ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాల్లో కూడా ఈరోజు ఎలక్షన్ జరగబోతూ ఉంది. దాదాపుగా దేశం యొక్క భవిత కూడా ఈరోజు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో, మరి మన దేశానికి గుండెకాయ అయినటువంటి ఢిల్లీలో ఈరోజు 7 ఎంపీ స్థానాలకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు 2 సార్లు కూడా బీజేపీనే గెలిచింది. ఈసారి మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి పొత్తులో వాళ్ళు పోటీకి వెళ్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి గట్టి పోటీ ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఇదైతే క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఏపీ ఐఏసీ భూములు హాంఫర్ట్. 100 కోట్ల
కోట్ల భూములను చుక్కల పేరిట చక్కబెట్టే యత్నం. కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఏపీఐఏసీ భూములు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఏపీఐఏసీకి కేటాయించిన భూములను చుక్కల భూమి పేరిట సొంతం చేసుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే సుమారు 33 కోట్ల రూపాయలు విలువ చేసే 13.2 ఎకరాల భూమిని ఏపీఐఏసీ తెలియకుండానే మ్యూటేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు సుమారు 100 కోట్ల విలువ చేసే 43.13 ఎకరాలను కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఎన్నికల విధుల్లో అందరూ బిజీగా ఉన్న సమయంలో కౌంటింగ్ లోపే భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేశారు. ఫైల్ క్లియర్ చేయాలంటూ తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. మరి చూడండి, ఇక్కడ చుక్కల భూమి అనే ఒక కాన్సెప్ట్ తోటి తయారు చేసి ఏపీఏసీ భూములు కొట్టడానికి, ముఖ్యంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని క్రియేట్ చేస్తే ఇవాళ వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి ఈ భూములందరినీ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందుకు కట్టబడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. అందరి చూపు ఢిల్లీ వైపే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ ఎన్నికల పోలింగు. 6 రాష్ట్రాలు, 2 యూటీలు, టోటల్గా 58 సీట్లకు ఓటింగు. సంపన్నులపై 2% పన్ను, అసలు ధరకు 3 రెట్లు. 6వ దశలో అపార నష్టాలు. నేడు జరగనున్న లోక్సభ ఎన్నికల 6వ దశలో బెంగాల్, ఒడిషా, మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాల్పులు వీస్తున్నాయి. హర్యానా, ఢిల్లీలో వాటి వల్లే భారీ నష్టాల కారణంగా అధికార పక్షం ఈ దేశంలో మొత్తంగా 10 సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. టోటల్గా ఇక్కడ వీళ్ళు చెప్పుకొచ్చే అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఎదురీత తప్పదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కనీస వేతనం కలేనా. 2013లో ఆగిపోయిన వేతన సవరణ ప్రక్రియ 2018లో సవరణ కృషి చేసిన టీడీపీ ప్రభుత్వం. ఆ రోజునే సలహా మండలి ఏర్పాటు, పలు జిల్లాల్లో కార్మికులతో సమావేశాలు. 2019లో సిఫారసులు సిద్ధం చేసిన సలహా మండలి. ప్రభుత్వం మారడంతో సిఫారసులు బుట్టదాఖలు. జిల్లాలో 17 లక్షల మంది కష్టజీవులకు అన్యాయం. మరి చూడండి, కనీస వేతన సవరణ 2019లో మరి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కనీసం వారి యొక్క న్యాయమైన కనీస వేతన సవరణ కూడా వీళ్ళు చేయలేకపోయారు. ఇది వీరు పేదల మీద, పనిచేసుకునే వాళ్ళ మీద వీరు చూపించే కపట ప్రేమ. కౌంటింగ్ రోజు భద్రతకు భరోసా ఇవ్వాలి జీవి ఆంజనేయులు. మాచర్ల వెళ్ళొద్దు, రక్తపు మరకలతో బూతులోకి వచ్చాను. టీడీపీ ఏజెంట్గా ఉండొద్దని గద్దించారు. భయం వేసినా అక్కడే ఉన్నా. ట్రైనీ డిఎస్పీ లేకపోతే ఈ పార్టీకి శవమయ్యేవాడిని. నేను మాట వినడం లేదని నా కుటుంబాన్ని హింసించారు. ఏవిఎన్ డిబేట్లో మాచర్ల టీడీపీ నేత నోముల మాణిక్యరావు ఆవేదన. టీడీపీ పగ్గాలు లోకేష్కు ఇవ్వాలి. బాబు సీఎంగా ప్రమాణం చేసిన తొలి రోజే రాష్ట్ర అధ్యక్షుడిగా లోకేష్ను ప్రకటించాలి. పార్టీకి మరో 30 ఏళ్ళు తిరుగుండదు. టీడీపీ కూటమికి 130 సీట్లు పైన వస్తాయి, ఇది ఖాయం. రైట్. జగన్ నీ పాలన మహిళల భద్రతకు పట్టిన చీడ. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మరి సొంత చెల్లెళ్ళే మా అన్న మంచివాడు కాదు, ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఇంకా ఇబ్బంది, అభివృద్ధి ఉండదని వాళ్లే మాట్లాడుతున్నారు. పోలవరం బాధితుడు ఆత్మహత్య. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమ్మె విరమణ. అన్ని చోట్ల అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు. సిఎస్ను కలిసిన అసోసియేషన్ సభ్యులు. వారం రోజుల్లో 300 కోట్ల విడుదలకు హామీ. వెరీ గుడ్. ఈనాడు. నగరాలకు ముప్పు, చినుకు పడితే ప్రమాదమే. కాలువల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత. వర్షాకాలం సమీపిస్తున్న మేల్కోని యంత్రాంగం. కాకినాడలో పొంగి పొరలిన డ్రైన్లు. గుంటూరులో బ్రాడిపేట పీకలవాగు మురుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇదిగోండి గుంటూరులో పరిస్థితి అలా ఉంది.
అంటే టోటల్‌గా వీళ్ళు చెప్పేది ఏందంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలు స్టార్ట్ అయినాయి. కానీ ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఇదంతా కూడా బాలేదు. మరి తక్షణమే ఇదంతా బాగు చేయాలని చెప్పేసి ముఖ్యంగా మున్సిపాలిటీలన్నీ కూడా కోరుతున్న పరిస్థితి. ఇంజినీరింగ్‌లో సీట్ల పరిమితి ఎత్తివేత. వెరీ గుడ్. ఇప్పటి వరకు ఒక్కో బ్రాంచ్‌లో గరిష్టంగా 240. ఈ సీలింగ్‌ను తొలగించిన ఏఐసిటిఈ మౌలిక సదుపాయాలు అధ్యాపకుల ఆధారంగా అదనపు సెక్షన్ల మంజూరు. ఈ విద్యా సంవత్సరంలో సీట్లు పెరిగే అవకాశం. ఇది సంతోషించదగ్గ విషయం. రేవ్ పార్టీలో వైకాపా మూలాలు. ఆ కేసులో A2గా అరుణ్ కుమార్ గుర్తింపు. నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ. సీఎం జగన్, ఎమ్మెల్యే శ్రీకాంత్లతో ఉన్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మరి ఇవి నిన్నటి నుంచే వస్తున్నాయండి. అరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం తోటి, తర్వాత శ్రీకాంత్ తోటి దిగిన ఫోటోలు ఇవన్నీ క్లియర్గా నిన్నటి నుంచే వస్తున్నాయి. మరి ఇవాళ కూడా ఆధారం క్లియర్గా చూపించారు. కానీ సాక్షి పేపర్ వాళ్ళు మాత్రం వీళ్ళు చంద్రబాబు గారికి సంబంధించిన మనుషులు, టీడీపీ మనుషులని వాళ్ళ వాళ్ళ పేపర్లో ఊరికే చెప్పిందే చెప్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తుంటారు. విజయం అతని పాదాక్రాంతం. పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత. మరి వాళ్ళు అన్నీ బాగుంటేనే చదువుకోవడానికి కష్టమైన పరిస్థితుల్లో అనేక మంది విద్యార్థులకి మరి మహారాష్ట్రలో ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ పరీక్ష తనకి 2 చేతులు లేకపోయినా కాళ్ళతో పరీక్ష రాశాడు. మరి యాక్చువల్గా అయితే స్క్రైబ్ అంటే సహాయుడు పెట్టించుకొని వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించుకోవచ్చు. కానీ అలా కూడా చేయలేదు ఈ అబ్బాయి. తనే ఎగ్జామ్ రాసి మరి డిస్టింక్షన్ అంటే మోర్ దెన్ 75% వస్తే దాన్ని డిస్టింక్షన్ అంటారు. 72% వచ్చింది అతనికి. అతను చాలా గ్రేట్. ఇలాంటి పిల్లల్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు. చైనా ఏజెంట్ల వలలో 5,000 మంది భారతీయులు. కాంబోడియా నుంచి రాష్ట్రానికి చేరుకున్న 24 మంది. విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి. బంగాళాఖాతంలో వాయుగుండం నేడు తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. రాష్ట్రంపై ప్రభావం ఉండదన్న ఐఎండీ. మన రాష్ట్రానికి మాత్రం ఆ అదృష్టం లేదు, వర్షాలు లేవు, తుఫాను లేవు. ఇంకొక లెక్క వచ్చిందండి. ఇక్కడ ప్రతి 5 యువకుల్లో ఒకరు నిరుద్యోగంట. ఇది పైనుంచి దేశవ్యాప్తంగా వచ్చిన సర్వే. నిరుద్యోగ రేటు జాతీయ సగటు 18.9, రాష్ట్రంలో మాత్రం 21.5. దీని మీద కూడా ఇంతకుముందు నేను సపరేట్ ఒక వీడియో చేశానండి, మళ్ళీ భవిష్యత్తులో కూడా చేస్తాను. సో టోటల్ వీళ్ళు చెప్పేది ఏంటంటే దేశం మొత్తం మీద ఉన్న నిరుద్యోగత కంటే మన రాష్ట్ర నిరుద్యోగత దానికంటే దాదాపు 2 ఎక్కువ ఉంది. అంటే ఈ 5 ఏళ్లలో నిరుద్యోగత ఎంత పెరిగిపోయింది, దీనికి కారణం ఎవరు? ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రతి సంవత్సరం 2 లక్షల మంది సుమారు డిగ్రీ కంప్లీట్ అయి బయటకు వస్తుంటే వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఒక్క గవర్నమెంట్ పోస్ట్ అయినా ఈ 5 సంవత్సరాల్లో విడుదల చేశారా? పోనీ ప్రైవేట్గానే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ట్రైనింగ్లు ఇప్పించి ఉంటే సొంతగా ఏదైనా పెట్టుకొని బ్రతకగలిగే పరిస్థితి. మరి అలాంటివి కూడా మీరు ఒక్క స్కిల్ ట్రైనింగ్ కానీ ఏది కూడా మీరు ఇప్పించింది లేదు. మరి నిరుద్యోగత పెరగకుండా ఎలా ఉంటుంది? ఇవాళ నేషనల్ సర్వే ఇచ్చింది. నేషనల్ సర్వేనే క్లియర్గా ఇచ్చింది ఇంత తేడా ఉందని. నగరాలకు ముప్పు. అదేనండి, ఇందా మనం చెప్పుకున్న డ్రైనేజ్ సిస్టమ్ పరిస్థితి బాగాలేదండి. బంగాళాఖాతంలో వాయుగుండం, మన రాష్ట్రానికి మాత్రం వర్షాలుండవు. ఇది కూడా ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పక్కన ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న అరుణ్ కుమార్ ఫోటోలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం మాకేం సంబంధం లేదంటారు. కేసులు, అరెస్ట్ పరువు అదును చూసి ఆక్రమించి. సో ఈ విధంగా ఈ పేపర్ అంతా కూడా వచ్చిందండి ఈనాడు. ఇంకా ఫైనల్గా సాక్షి పేపర్ను ఒకసారి చూద్దామండి. సత్యమేవ జయతే సాక్షి. వెబ్కాస్టింగ్ హైజాక్. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ఏం మాట్లాడతారండి? ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చంద్రబాబు చేతికి.
ఎలా చెప్తున్నారు మీరు? ఆ పచ్చ సిఐపై చర్యలేయి. పోలింగ్‌కు 2 రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణ స్వామి. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసినందుకు పంపిన ఉన్నతాధికారి. స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారిళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఎం. పచ్చ సీఐ అంట. మరి నిన్నటిదాకా ఉన్న మీ బులుగు సీఐలు, ఎస్పీలు, డీజీపీలు వీళ్ళందరి పరిస్థితి ఏంది? మరి ఆ రోజున గుంటూరు ఎస్పీ వచ్చేసి ఆ రకంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తుంటే దానికి నిరసనగా కార్యకర్తలు వచ్చి నిలబడితే రోడ్డు మీద వాళ్ళని ఎగబడి ఎలా కొట్టాడండి. మరి అంత మరి ఈ బులుగు సీఏలు పోలీసుల పరిస్థితి ఏంటి? మరి ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడలేదు. హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ. బొత్స సత్యనారాయణ. ఓటమి భయంతోనే టీడీపీ నాయకుల బురద జల్లుడు కార్యక్రమం. పేదల సంక్షేమానికి చంద్రబాబు వ్యతిరేకి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స. మీరు జగన్ గారు పేదల సంక్షేమానికి బ్రహ్మాండంగా పాటుపడుతున్నారు. ఇంకా లోపల చూస్తే ఇంకా ఇబ్బందికరమే. అన్ని అబద్ధాలు. ఆ పచ్చ సీఐపై చేయలేయి. నారాయణ స్వామి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇంతకు మించి సాక్షి ఇంకా లోపలికి వెళ్ళలేమండి. వెళ్ళిన అన్ని అబద్ధాలు, అన్ని మాయలు, కుతంత్రాలు. ఈ అబద్ధాలు చదివి మనం పిచ్చెక్కిపోవడం తప్పితే ఇంకోటి ఉండదండి. అదండి ఈరోజు వార్తలు, విశ్లేషణలు. రేపు T20 ఫైనల్ మ్యాచ్ జరగబోతా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్. దాని గురించి రేపు దాని విశ్లేషణ, ఎవరు గెలవబోతున్నారని కూడా రేపు ఖచ్చితంగా మాట్లాడతామండి. అందరికీ నమస్కారం.